మాజీ సైనిక సోదరులందరికీ నమస్కారం. ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది లంచగొండితనం. ఏలూరు ఎఫ్సీ గూడెంలో పనిచేస్తున్నటువంటి మాజీ సైనిక సోదరులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ లంచగొండితనం కబళిస్తూ ఉంది. గత సంవత్సరం మెస్కో వంటల్లో పనిచేసినటువంటి మాజీ సైనికులు కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత కొత్త కంపెనీ అయినటువంటి ముప్పనేని తిరుపతి స్వామి సెక్యూరిటీ ఏజెన్సీ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గత నెల అనగా ఏప్రిల్ నెల 2025 సంవత్సరంలో ఛార్జ్ తీసుకున్న తర్వాత మాజీ సైనికులను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టింది. గార్డుల నుండి, సూపర్వైజర్ల నుండి సుమారు 1500 నుంచి 2000 వరకు లంచం ఇవ్వమని ఒత్తిడి తీసుకువస్తాం జరిగింది. ఇదేమిటయ్యా అన్యాయం అని ప్రశ్నిస్తే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తానని బెదిరింపులకు గురి చేస్తుంది. ఏం చేయలేని పరిస్థితుల్లో మాజీ సైనికులందరూ మీడియాను సంప్రదించగా ఈ వార్త ఆంధ్రప్రభలో కూడా రావడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఈ సమస్యపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. లంచం ఇవ్వటం, లంచం పుచ్చుకోవటం రెండూ నేరమే. కాబట్టి అలాంటి నేరానికి పాల్పడటానికి ప్రోత్సహిస్తున్నటువంటి ఈ కొత్త కంపెనీ ముప్పనేని తిరుపతి స్వామి సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా ఎవరైతే ఈ విషయాన్ని ప్రోత్సహిస్తున్నారో వారిని గుర్తించి తక్షణమే పోలీసు శాఖ వారిపై తగు చర్యలు తీసుకొని మాజీ సైనికులకు న్యాయం చేకూర్చవలసిందిగా పోలీసు శాఖను అభ్యర్థిస్తున్నాను. భారతీయ జవాన్ కిసాన్ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా లంచగొండితనాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నటువంటి భారతీయ జవాన్ కిసాన్ పార్టీ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి కోండ్రు రాజేశ్వరరావు అను నేను ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మాజీ సైనికులందరినీ అభ్యర్థించేది ఏమిటంటే లంచం ఇవ్వటం, లంచం పుచ్చుకోవటం రెండూ నేరమే. అటువంటి నేరాలను తీవ్రంగా ఖండించాలి. ఈ సమస్యలో ఇరుక్కున్న మాజీ సైనికులకు మద్దతుగా మీరందరూ నిలబడాలి. మీతో పాటు భారతీయ జవాన్ కిసాన్ పార్టీ కూడా ముందుండి మిమ్మల్ని నడిపిస్తుందని, అవసరమైతే శాంతియుతంగా ధర్నాలు చేయడానికి కూడా వెనుకంజ వేయబోమని ఈ మీడియా ద్వారా
మాజీ సైనికులకు మద్దతు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంపై వెంటనే స్పందించి మాజీ సైనికులకు న్యాయం చేయవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. అలాగే లంచగొండితనంతో లంచం అడిగిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పోలీసు శాఖ వారిని గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని అభ్యర్థన చేస్తూ, నాట్ ఓన్లీ ఏలూరులోనే కాకుండా భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నిడదవోలు గోడౌన్స్లో కూడా మాజీ సైనికులు పనిచేస్తున్నారు. అలాగే ఎయిమ్స్ మంగళగిరిలో కూడా సుమారు 200 మంది మాజీ సైనికులు మెస్ కౌంటర్లో పనిచేస్తున్నారు. గత సంవత్సరం మెస్ కౌంటర్లో పనిచేసినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదు. కానీ లంచం ఎవరైతే అడిగి మాజీ సైనికులు మనోభావాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారో వారిని గుర్తించి వారి వివరాలను తెలియజేయవలసిందిగా ప్రతి ఒక్క మాజీ సైనికుడిని ఈ మీడియా ద్వారా తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కాబట్టి మీరెవరూ భయపడకుండా, మీరు చేసేది ఎటువంటి తప్పు కాదు, అన్యాయం కాదు, దేశద్రోహం అంతకైనా కాదు. కాబట్టి మీరు ఈ విషయంలో ఎటువంటి భయపడాల్సిన విషయం లేదు. లంచాన్ని ప్రోత్సహించిన ఆ వ్యవస్థను మార్చాల్సిన బాధ్యత ఒక సైనికుడిగా మనందరిది. కాబట్టి దీనిలో పాలు పంచుకొని సమాజాన్ని లంచగొండితన రహిత సమాజంగా మార్చుకుందాం. ప్రభుత్వం దీనిపై వెంటనే చర్య తీసుకొని మాజీ సైనికులకు న్యాయం జరిపించవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్.